ఎల్లుండి జరిగే మహాశివరాత్రి వేడుకల కోసం రాష్ట్రంలోని శివాలయాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వచ్చే అవకాశం ఉంది. శివ కళ్యాణాలు కూడా చూసేందుకు వీలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. వేములవాడ, కాళేశ్వరం, వరంగల్, వేయి స్తంభాల గుడి, కురవితో పాటు అనేక దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. శివ శివ హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివరాత్రి రోజున లింగమయ్యను దర్శనం చేసుకునేలా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు సిద్ధమయ్యాయి. శివుడికి ఇష్టమైన రోజు సోమవారం. అలాంటి రోజున శివరాత్రి రావడం చాలా అరుదు. 10 ఏళ్ల తర్వాత సోమవారం శివరాత్రి పండుగ కలిసొచ్చింది. హన్మకొండలోని వేయి స్తంభాల గుడిగా పిలిచే శ్రీ రుద్రేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు ఆదివారం నుంచి మొదలవుతాయి. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రధాన అర్చకులు ఉపేంద్ర శర్మ, వేద పండితులు మూల గణపతికి పంచామృతాభిషేకం, గణపతి ఆరాధన నిర్వహించడం ద్వారా శివరాత్రి పూజలు ప్రారంభమవుతాయి. ఆలయంలో మహా చండీ హోమం కూడా జరుగుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు. సోమవారం మహాశివరాత్రి జరుగుతుంది. శివప్రీతికరమైన సోమవారం మహాశివరాత్రి రావడం అనేది ఒక అరుదైనటువంటి విషయము. ఈ సోమవారం రోజు ఉదయం నుండే రాత్రి 11 గంటల వరకు రుద్రాభిషేకాలు, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తిస్తాము. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం లోపల ఆ రోజున ఆ స్వామివారికి అఘోర పాశుపత మహారుద్రాభిషేకం నిర్వర్తించడం జరుగుతుంది. ప్రతిసారి శ్రీశైలంకు తిరుపతి నుంచి కానీ కాణిపాకం నుంచి అక్కడికి వెళ్తాయి. కానీ పట్టు వస్త్రాలు మరియు తలంబరాలు మొట్టమొదటిసారిగా మన తెలంగాణలోని వేయి స్తంభాల గుడికి తీసుకురావడం జరిగింది. వేయి స్తంభాల దేవాలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా దాదాపు 4 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అలాగే సిద్ధేశ్వరాలయంలో దాదాపు 2 లక్షల మంది వరకు భక్తులు దర్శించుకుంటారు. అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. జరగబోయే మహాశివరాత్రి ఏర్పాట్లన్నీ కూడా అధికారులతోని సమీక్షించుకోవడం జరిగింది. మరి వేలాదిగా వస్తున్నటువంటి భక్త మహాశయులకు ఏమాత్రం అసౌక్యాన్ని కలగొద్దని చెప్పి క్యూ లైన్లు ఏర్పాటు చేయటం, ఎండ కొట్టకుండా తడకలు కూడా నీట్ ఏర్పాటు చేయటం, పార్కింగ్ స్థలం, నీళ్ళు ఏర్పాటు చేయటం, ఈ రేపటి నుంచి 7వ తారీఖు వరకు జరగబోయే మహా ఉత్సవాలకు దేవాదాయ శాఖ పర్యవేక్షణలో మరి ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ముఖ్యమైన రామప్పగుడి, పాలకుర్తిలోని సోమేశ్వరాలయం, కురవి వీరభద్ర దేవస్థానంలోనూ శివరాత్రి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కురవిలో 16 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఆలయాన్ని ఇప్పటికే అందంగా తీర్చిదిద్దారు. భక్తులు స్వామివారికి కోడె మొక్కులు, తల నీలాలు సమర్పించేందుకు బారులు తీరతారు. అందుకే ఆలయ ఆవరణలో చలవ పందిళ్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో వేంచేసి ఉన్నటువంటి యొక్క శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు తూర్పు చాళుక్యుల నాటి కాలంలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి నాడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనం చేస్తాం. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రంలోనూ 3 రోజుల పాటు మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయి. ఈ క్షేత్రానికి రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. అందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా స్వామివారు ఒకే పానమట్టంపై 2 లింగాలుగా అవతరించి భక్తుల యొక్క కోరికలు తీర్చుతున్నారు. సరస్వతి నదిచే త్రివేణి సంగమంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయమునకు వచ్చేటటువంటి భక్తులకు శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వామివారి కళ్యాణోత్సవము అత్యంత వైభవంగా జరుపుటకు ఏర్పాటు చేయడం జరిగింది. శివరాత్రి సందర్భంగా గోదావరిలో భక్తులు పవిత్ర స్నానాలు చేయడానికి నీళ్లు లేవు. దాంతో కడెం ప్రాజెక్టు 17వ వరద గేటు ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు నీటిపారుదల శాఖ అధికారులు. ఆదివారం సాయంత్రం దాకా నీటిని రిలీజ్ చేస్తారు.